యాదగిరిగుట్ట లడ్డు కౌంటర్లకు యంత్రాల సరఫరాకు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు 1.90 లక్షల లంచం తీసుకుంటుండగా యాదగిరిగుట్ట దేవస్థానం దేవాదాయ శాఖ ఎస్ఈ రామారావును నల్గొండ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లడ్డు కౌంటర్లకు 11.50 లక్షల విలువైన యంత్రాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్ బిల్లులను క్లియర్ చేయడానికి ఎస్ఈ రామారావు 20% కమిషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక దీంతో వ్యాపారి నల్గొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆడియో కాల్ డేటా ఆధారంగా ఏసీబీ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. వ్యాపారి నుంచి 1.90 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రామారావును అరెస్టు చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్, అతను చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. టెంపుల్కి సంబంధించిన ఫుడ్ లడ్డూల తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రీప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ 3 నెలల క్రితం సప్లై చేశాడు. టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి 11,50,000 బిల్ అయింది. ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈ శ్రీ ఊడెపు వెంకటరామారావు ఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది. అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో 1,90,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు, తర్వాత రెప్యుటేషన్, యాంటీజెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషన్ సరిగా